ముఖ్యమంత్రి మాజీ ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి దామోదరం సంజీవయ్య గారి జన్మదినం. ప్రతి సంవత్సరం నేను యాజ్ ఏ ట్రస్ట్ చైర్మన్గా గత ఎన్నో రోజుల నుంచి ఆయన బర్త్డే, ఆయన వర్ధంతి కూడా జరపడం జరుగుతుంది. కానీ ఈసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో ఏదైతే దామోదరం సంజీవయ్య గారి పెద్దపాడు విలేజ్లో ఏది కర్నూలులో ఆ రోజులలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు, అదేవిధంగా కొప్పుల రాజు గారు కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలే. నా ఉద్దేశంలో ఆయన ఎలాంటి నాయకుడు అంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి, చదువుకున్నటువంటి పెద్ద వ్యక్తి. దానితో పాటు ఆయనకు ఆ రోజులలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు ఆయన మీద కంప్లైంట్ చేశారు, కోట్ల రూపాయలు తినేస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి హైకమాండ్ వాళ్ళ తెలుసుకోవడానికి వస్తే వాళ్ళ ఊర్లో ఏదైతే చూసిరో పెద్దపాడు విలేజ్లో ఆ కుటీరాన్ని, ఆ గుడిసెను చూసి విస్మరించిపోయిండ్రు. అరే ఇది ఎక్కడ అన్యాయం అండి, ఇంత వ్యక్తి ఆయన గుడిసె ఉన్నది, దీనికి కూడా కంప్లైంట్ చేశారు. ఏదైనా ఆయన చనిపోయినప్పుడు ఏది మన హైదరాబాదులో కానీ కర్నూలులో కానీ ఆయన సొంత ఇల్లు ఎక్కడ లేదు. అందుగురించి ఆనాడు ఉన్నటువంటి వెంగళరావు గారు ఏది సంజీవయ్య పార్క్ అని నెక్లెస్ రోడ్లో ఆయన సమాధి కట్టియడం, పార్కు తయారు చేయడం జరిగింది. దీనికి నా ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్కు అధ్యక్షులుగా పనిచేశాడు. ఏది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మొట్టమొదటిగా ఎస్సీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి నా రిక్వెస్ట్, డిప్యూటీ సీఎంగా నేను గతంలో కూడా చెప్పాను, ఆయన స్మృతి భవన్ కట్టియండి. గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో 2 కోట్లు శాంక్షన్ చేస్తాను అది ఇది అని చెప్పాడు, కానీ ఏ పని జరగలేదు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి ఆ గ్రామంలో స్మృతి భవన్ కట్టియాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజులలో నేను 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు, ఇంతవరకు అది జరగలేదు. కాబట్టి నేను మళ్ళీ లెటర్ రాస్తాను, వచ్చే సంవత్సరం ఆయన బర్త్డే లోపల అక్కడ పెద్దపాడు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గుడిసె దగ్గర ఆయనది తప్పనిసరిగా వచ్చే తరం వారికి తెరవాలి. ఇవాళ రేపు నాయకులు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారంటే డబ్బు సంపాదించేందుకు వస్తున్నారు. గతంలో సేవ చేయాలనే దృక్పథంతో చదువుకొని మనం రాజకీయాలు వస్తే 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సాయం చేయాలి అనే కల్చర్ రావాలంటే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి నేను ఉత్తరం రాస్తున్నా, పంపించేసిన ఆల్రెడీ. దయచేసి వచ్చే సంవత్సరం లోపల స్మృతి భవన్ కట్టించే వచ్చే సంవత్సరం, ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ బడుగు బలైన వర్గాలలో అంత పెద్ద నేత ఒక్క పైసా సంపాదించలే, ప్రజల గురించి పనిచేశాడు, ఆల్ ఇండియా అధ్యక్షుడిగా చేశాడు, రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 2 సార్లు చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయన స్మృతి భవన్ కట్టియాలని, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వచ్చాడు, అదేవిధంగా ఆయనకు కూడా లెటర్ రాశాను, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టికి కూడా రాశాము. తప్పనిసరిగా రోజు తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే ఫతే మైదాన్ క్లబ్ దగ్గర ఉన్నటువంటి స్టాచ్యూ, ఆ తర్వాత అక్కడ ఆయన సమాధి దగ్గర అందరూ కార్యకర్తలు బడుగు బలైన అందరూ రావాలని యాజ్ ఏ
ఏది దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్గా అందరినీ కోరుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, మన గతంలో మన వాళ్ళు ఎలాంటి పని చేశారు, ఎలాంటి ప్రజల గురించి చేశారు అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శాలను వచ్చే తరం వారు కూడా ముందుకు తీసుకుపోయి డబ్బు ముఖ్యం కాదు, ప్రజల సేవ ముఖ్యమని ఆలోచన చేసిన దామోదరం సంజీవ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే వచ్చే తరం వారికి కూడా తెలియదు. ఎందుకంటే గతం సంగతి చాలామందికి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు కనుక గతంలో మన నాయకులు ఏ విధంగా ప్రజలకు సేవ చేశారు, ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనటువంటి వాడు కూడా ఉన్నాడా చెప్పండి. ఇవాళ 4 రోజులలో కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కాగానే ఏ విధంగా గతాన్ని మర్చిపోయి ఏ విధంగా ఏది సేవ కంటే ఎక్కువ డబ్బుల మీద ప్రాముఖ్యత చూపిస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకొని వచ్చే తరం వారు కూడా సంజీవయ్య ఆదర్శాలను తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నా. అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులే కాదు, సంజీవయ్య అభిమానులు అందరూ కూడా ఆ రోజు 9:30కి రావాలి ఇది ఆయన స్టాచ్యూ దగ్గరికి. ఆ తర్వాత ఇది దామోదరం సంజీవయ్య పార్క్ దగ్గర కూడా వచ్చి ఆయన జన్మదిన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆయనకు పూలు సమర్పించి ఆయన చేసినటువంటి ఘనత వచ్చే తరం వారికి తెలియడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నా. రైట్.